నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లలకి లంచ్ టైంలో పెట్టుకునే మోస్ట్ హెల్తీ బేబీ ఫుడ్ని చూపిస్తాను. అతి తక్కువ సమయంలోనే చేసి చిన్నారులకి పెట్టొచ్చు. పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి, మీకు ఉపయోగపడుతుంది. పిల్లలకి పెట్టే మంచి మంచి హెల్తీ ఫుడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నేను మరికొన్ని బేబీ ఫుడ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. గిన్నెలో 200 ml వరకు నీళ్లను పోసుకుని గ్రీన్ పీస్ ఒక చిన్న బౌల్ని ఉడకపెట్టుకోవాలి. ఇవి ఉడికే లోపల బాండీలో శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని ద్వారగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ అయినాక వీటిని చల్లారనిచ్చి ఫైన్గా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల గ్రీన్ పీస్ చక్కగా మనకి ఇలా బాయిల్ అవుతూ కుక్ అయి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి ఫైన్గా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. బాండీలో 250 ml వరకు నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు బియ్యం పొడిని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక గ్రీన్ పీస్ ప్యూరీని కూడా వేసి మొత్తం కలిపి మరొక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పును వేసి చల్లారినాక నేతిని కూడా జీలకరించి మీ చిన్నారులకి అయితే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.